ఇప్పుడైతే మేము అగోడా బీచ్కి వెళ్తున్నాము. సో అక్కడికే వెళ్ళేసేసి ఫుడ్కి అక్కడే చేస్తాం, మంచిగా అక్కడే చేసేస్తాము. ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్స్ ఉంది, ఎక్కువ లేదు అగోడా బీచ్. కానీ మాకు ఇచ్చిన రూమ్ అయితే బాగుంది. అందరం 4 మెంబర్స్ ఒకటే దగ్గర. అంటే మళ్ళీ కలవం, మళ్ళీ 1 ఇయర్కో 2 ఇయర్స్కో కలుస్తాం. ఆల్మోస్ట్ 1 ఇయర్ తర్వాతనే కలుస్తాం మళ్ళీ. సో అందరం ఒక దగ్గర టైం స్పెండ్ చేయొచ్చు, ఒక 3 డేస్. చాలా బాగుంది. She's our queen Garima. इधर फलट एक बार. She's just arrived from Pune. ఇప్పుడు అగోండా బీచ్. అగోండా అంటే మీరు ఏది టీవీలో యాడ్స్ వస్తుంది కదా, అగోండా కాదు, ఇది అగోండా బీచ్ వెళ్తున్నాము, సౌత్ గోవా. సో ఇప్పుడే రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అప్ అయ్యి అగోండా బీచ్కి వెళ్తున్నాము. ఆనే లంచ్ చేసేస్తాము. వేరే షాక్స్కి వెళ్తున్నాము. అందులో ఫుడ్ అంత బాగాలేదు. ఆల్రెడీ కొంచెం టేస్ట్ చూసినాము, అంత నచ్చలేదు. ముంగల్కి వెళ్ళి వేరే షాక్లో చూసి వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇట్లునే షాక్స్. ఇది బీచ్ బాగుంది, సైలెంట్గా ఉంది, జనాలు ఎక్కువ లేరు, ఫారినర్స్ ఎక్కువ, కానీ సూపర్ ఉంది, నచ్చింది ఇది. సో ఇంకా కొంచెం ముంగల్కి వెళ్ళిపోతాం అటు, చూద్దాం అటు ఇంకా ఏమంటారు. సో ముంగల్కి వెళ్ళి చూద్దాము, మంచి షాక్స్ అయినా దొరికితే అందులో ఉందాం. సో మేము ఫస్ట్ అగోడా వెళ్ళాము. అగోడాకి వెళ్తే అంత మజా లేదు అందులో. సో జస్ట్ పోయి చూసేసి ఫ్రెంచ్ ఫ్రైస్ తినేసి వచ్చేసాం. అంత ఫుడ్కి అంత టేస్ట్ లేదు. సో ఇప్పుడు పట్నం బీచ్ వచ్చినాము. సో మా పాలవలం బీచ్ దగ్గర, అంటే మేము స్టే ఉన్న దగ్గర ఆల్మోస్ట్ 1.5 కిలోమీటర్ ఏముంటుంది. అక్కడికి వచ్చినాము ఇప్పుడు. సో ఇక్కడనే షాక్స్లో మేము బయట బ్రిడ్జ్ పక్కన అంబ్రెల్లాస్ వేసుకొని కింద టేబుల్స్ వేసుకొని ఇచ్చిండు. నా ఇంకల్నే బీచ్ ఉంది చూడు, ఇదే ఇట్లా. గాలి మధ్య ఇద్దరు फैमिली लोग देखते हैं. फैमिली कितने लोगों का फैमिली देखता है रे? 400 सब्सक्राइबर कितने? 400. क्या कर रहे हो? It was not good until now, because we did not even have one drink from the morning. So we are just waiting for it. So finally we have got a place where we can sit peacefully, and they are allowing us to have our own drinks. So that is what we are going to do. Have drinks. Cheers. Bye. Hi guys. माइक ले लो पे. Zero civic sense. किसके लिए बे? Zero civic sense. किसके लिए? ये इतने पीछे से ऐसे कर रहा है. Zero civic sense guys. Zero. फूड प्लस డ్రింక్స్ ఆర్డర్ ఇచ్చేసినాము. మోస్ట్లీ వచ్చేస్తున్నాయి. సో జస్ట్ ఫుడ్ కొంచెం తినేసేసి వాటర్లోకి వెళ్ళిపోదాం. సో పొద్దున నుంచి మేము ఆ బీచ్ ఈ బీచ్ తిరగడం ఉన్నాయి. మంచి ప్లేస్ దొరకలేదు, ఇది ఒక మంచి ప్లేస్ దొరికింది. సో ఏమేమి ఇచ్చారు ఫుడ్ ఆర్డర్? క్యా దియా ఆర్డర్ ఫుడ్ మే? సో హాఫ్ తందూరి చికెన్, పొటాటో రింగ్స్, చిల్లీ చికెన్. సో ఆడ ఇద్దరు కనిపిస్తారు మా వాళ్ళు, చాలా చిన్నగా కనిపిస్తారు, బయట అసలు కనిపించారు. సో ఆడ మా వాళ్ళు ఇద్దరు ఎంజాయ్ చేస్తారు మొత్తానికి. సో నేను ఆల్రెడీ వెళ్ళొచ్చిన, మళ్ళీ వెళ్తున్నా. ప్రతీక్ తోటి వీడియో తీపిస్తా. ఏ ప్రతీక్ ఆజా ఇదే, ప్రతీక్ ఆజా. ఏ సాలా నయ్యారా, వీడు వస్తలేడు నాకు. ఆజా పేదర్. మెల్లగా వాటర్లోకి వెళ్తున్నా. చూద్దాం, నా ఫోన్ పడ్డది అనుకో పీక్తుంది ఆడికే, అసలు ఉండదు, ఇది ఉండదు. సో మెల్లగా వెళ్దాం, చూద్దాం. మా ఎగ్గిరంగా మా రోహిత్ గాంధీ అదేమైందంటే వాడు నన్ను చంపుతాడు ఇక. చూద్దాం. నో 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 మా వాళ్ళు ఇసుకతో కొడతారు వీళ్ళు లోపలికి పోతుంటే. అరే నువ్వు కెమెరాలు వస్తున్నావు, నీ ఇష్టం. మళ్ళా बेटा ये प्रतीक आ जाओ इधर.
వేవ్స్ మాత్రం చాలా వస్తున్నాయి, కానీ మస్తు ఉంది. ఈవినింగ్ టైం, ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ 5:30, 6 అవుతుంది. సూపర్ ఉంది, గట్టిగా వస్తున్నాయి వేవ్స్, చాలా వస్తున్నాయి. సో ఆడ ఇప్పుడే ఆ పొరగాడి కింద పడిపోయాడు, వేవ్స్ చాలా పెద్ద వచ్చేసరికి. ఇంకా సూర్యుడు కాబట్టి మీకు ఏం కనిపించకపోవచ్చు, బట్ ఈవినింగ్ ఆల్మోస్ట్ లైక్ 5:30 అవుతుంది. సూపర్ ఉంది వెదర్ మాత్రం అసలు. ఎందుకంటే ఇప్పుడు చలి ఎక్కువ లేదు ఇక్కడ, కొంచెం వేడి ఎక్కువ ఉంది, 31 degrees వరకు ఉంది ఇక్కడ. సో బాగుంది. ఫస్ట్ అగోడా బీచ్కి వెళ్ళినాము, బట్ అక్కడ వచ్చేసి అసలు ఏమంటారు, షార్క్స్ బాగాలేవు. షార్క్స్ బాగున్నా మాకు ఫుడ్ అస్సలు బాగాలేదు. సో ఆ నుంచి మనము పాట్నం బీచ్ వచ్చినాము. పాట్నం బీచ్లో మాకు ఇంకా ఒక షార్క్ కనిపిస్తుంది కదా, కాసా ఫిస్టా అని చెప్పేసి. సో అందులో కూర్చున్నాము. అందులో ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. సో దాంతోపాటు మాకు మేము తెచ్చుకున్న డ్రింక్స్ కూడా అలౌ చేసారు తాగడానికి, ఏం ప్రాబ్లం అది చెప్పలేరు. ఈ 5:30 అవుతుంది, అసలు వెదరు అసలు చల్లగా లేదు. అంటే కొంచెం 31 degrees ఉంది ఆల్మోస్ట్. మొదల ఒక కోతి ఎగురుతూ ఉంది, ఇగ్నోర్ చేయరు. ఆ పేరు నేను లాస్ట్లో రివీల్ చేస్తా ఎవరు అనేది. సో దేక్ ఆ కోతి ఇదే, ఇక్కడ చూడు. ఏ కోతి, इधर देख इधर देख, अरे अरे इधर देख, इधर देख, देख ये प्रमोशन भी किया तो उस दूसरे वाले का नहीं किया, बोला उसका नहीं बोला। अच्छा वो अच्छा है करके है। कासा फिश पूछने के तो वही दिखाया और नहीं दिखाया। तो पपायास 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 मतलब పపాయాస్ బీచ్ అది. पपायास సారీ, మేము కాసా ఫిస్ట్లో కాదు, మేము పపాయాస్ బీచ్లో ఉన్నాం. పపాయాస్ షాక్లో ఉన్నాం, పపాయాస్ బీచ్ పపాయా షాక్లో ఉన్నాం, కాసా ఫిస్టా కాదు. బట్ బాగుంది, ఫుడ్ మాత్రం హైలైట్ ఉంది. మై బ్యాడ్ या फूड इज गुड।